ఒకప్పుడు వెనిలా, బటర్ స్కాచ్, చాక్లెట్, టూటీ ఫ్రూటీ, స్ట్రాబెర్రీ ఇలా ఓ 10-15 రుచుల ఐస్ క్రీమ్స్ మాత్రమే దొరికేవి. కానీ తర్వాత కూరగాయలు, పండ్ల ఫ్లేవర్లతోనూ బోలెడన్ని ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి. అంతేనా, అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోవడంతో మిల్లెట్ ఐస్ క్రీమ్స్, షుగర్ ఫ్రీ, ప్రోటీన్ ఐస్ క్రీమ్స్ అంటూ మరెన్నో రకాలని తీసుకొచ్చేశారు మాస్టర్ చెఫ్లెందరో. వాటన్నింటినీ టేస్ట్ చేసేసాం. ఇంకా ఏదైనా కొత్త ఫ్లేవర్ కావాలని కోరుకునే ఐస్ క్రీమ్ ప్రియుల కోసం ఇప్పుడు సహజమైన పండ్ల రుచితో రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ని సృష్టించారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఐస్ క్రీమ్ పండ్ల పోషకాల్ని, ఐస్ క్రీమ్ చల్లదనాన్ని వెంటబెట్టుకొని ఫ్యూజన్ రుచిలోకి మారిపోయిందన్నమాట. ఫ్రూట్ కుల్ఫీ కలిసిపోయి ఫ్రిల్పీగా కొత్త అవతారం ఎత్తింది. దానిమ్మ, బత్తాయి, మామిడి, పైనాపిల్, కివి, తర్బూజా, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, జామ ఇలా రకరకాల పండ్లతో ఈ ఐస్ క్రీమ్ ని తయారు చేస్తున్నారు. బయట నుంచి మామూలు పండ్లలాగే కనిపిస్తాయా? కోస్తే మాత్రం ఐస్ క్రీమ్ రుచులతో నోటికి కొత్త ఫ్లేవర్ ని పరిచయం చేస్తాయి. పండ్ల పైభాగాన్ని నెమ్మదిగా కట్ చేసి లోపలి గుజ్జును పండు డొప్ప పాడవకుండా నెమ్మదిగా బయటకు తీస్తారు. గింజలు తీసేసిన ఆ గుజ్జు మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ రుచి కోసం పాలు, క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ని ప్రధానంగా ఎంచుకొని దాన్నంతటినీ మెత్తగా క్రీమ్లా అయ్యే వరకు గిలకొట్టి మళ్ళీ ఖాళీ పండులో నింపుతారు. పైన కట్ చేసిన పండు ముక్కతో దాన్ని సీల్ చేసి ఫ్రీజ్ చేస్తారు. ఇంకేముంది, 2-3 గంటల తర్వాత బయటకు తీస్తే చల్లటి ఐస్ క్రీమ్ పండు రెడీ అయిపోతుంది. ఇలాగే పదార్థాల్ని మార్చి ఫ్రూట్ కుల్ఫీలను తయారు చేస్తున్నారు. సహజమైన రుచులతో వస్తున్న ఈ హిమక్రీములు మన దగ్గర హైదరాబాద్, వైజాగ్ ఇలా చాలా చోట్లనే దొరుకుతున్నాయి. కాస్త వంటల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఈ రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. వీటిల్లోనే నచ్చిన ఫ్లేవర్ను జోడించి సరికొత్త ప్రయోగాలు చేయొచ్చు. ఎంచక్కా పిల్లలు ఇష్టంగా తింటారు. కల్తీ లేని ఐస్ క్రీమ్ తిన్నారన్న తృప్తి అమ్మలకు దక్కుతుంది.